జనరల్‌గా తిరుమలకి వెళ్ళినప్పుడండి మనము మొక్కు తీర్చుకుంటాము, శ్రీవారిని దర్శించుకుంటాము. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు ప్రసాదం తీసుకొని ఇంకా మన వచ్చిన పని అయిపోయింది కదా అని చెప్పి మనం కొండైతే దిగేస్తాం కదా! సో, అందరం ఇలాగే చేస్తూ ఉంటాము. కాకపోతే మొన్న మేము సేవకు వెళ్ళినప్పుడు మాత్రం తిరుమల గ్రామ దేవతగా భావించే బాట గంగమ్మ తల్లి గుడిని దర్శించుకున్నాము. అలాగే శ్రీవారికి చెల్లెలుగా కూడా భావిస్తారనమాట. తిరుమల వాసా శ్రీ వెంకటేశ హరి హరి గోవిందా. హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఈరోజు ఈ వీడియోలో మా తిరుమల 4 రోజుల సేవ గురించి, అలాగే శ్రీవారికి చెల్లెలుగా భావించే బాట గంగమ్మ తల్లి గురించి కూడా నేను చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. తిరుమల వాసా శ్రీ వెంకటేశ హరి హరి గోవిందా. తిరుపతిలో మా 3 రోజుల సేవ పూర్తయిందండి. సో ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని విష్ణు నివాసం దగ్గర బస్సు ఎక్కేసి కొండపైకి అయితే వెళ్తున్నాము. మనం కొండపైకి వెళ్ళాక శ్రీవారి సేవా సదన్ బిల్డింగ్స్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో సేవా సదన్ 1 అంటే అది లేడీస్ బ్లాక్, 2 అంటే జెంట్స్ బ్లాక్ అనమాట. సో మనం ఆ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళాక ముందుగా జెంట్స్ బ్లాక్ దగ్గరికి వెళ్ళాలండి. మనం టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అక్కడే జరుగుతుంది జెంట్స్ బ్లాక్లో. సో అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి సేవా అలాట్మెంట్ కూడా అక్కడే చేస్తారు. అలాగే మనకి యాప్రాను అండ్ ఐడి కార్డ్స్ కూడా అక్కడే ఇస్తారనమాట. అవన్నీ తీసుకొని సేవా సదన్ 1కి అయితే వచ్చేసేయాలి. 1 అంటే మనకి లేడీస్ బ్లాక్ అనమాట. ఇక్కడే మనకి లాకర్ కీ ఇస్తారండి. ఆ లాకర్ కీ పైనే మన బెడ్ నెంబరు, లాకర్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి మన బెడ్ ఎక్కడుందో చూసుకొని, లాకర్ ఎక్కడుందో చూసుకొని ఆ లాకర్లో మన లగేజ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో పెద్ద లాకరే ఉంటుంది అనమాట. మొత్తం సూట్ కేసు అంతా కూడా లాకర్లో పట్టేస్తుంది. మాకు ఫస్ట్ రోజు సేవ వచ్చేసి కాజు కటింగ్ అండి. 12 to 4 ఇచ్చారు. సో ఇంకా మధ్యాహ్నం కదా, మార్నింగ్ అంతా ఖాళీయే అని చెప్పి మేము మా గెస్ట్ హౌస్ వెనకమాలే ఉన్న బాట గంగమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. సో ఈ బాట గంగమ్మ తల్లి గురించి విన్నారా అండి? ఈ బాట గంగమ్మ తల్లి తిరుమలకి గ్రామ దేవతగా భావిస్తారండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలుగా భావిస్తారనమాట. ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవి క్రూర మృగాలతో భయానకంగా ఉండేదంటండి. బాట గంగమ్మకి ఈ పేరు ఎలా వచ్చిందో చెప్పనా? పూర్వము అర్చకులు స్వామివారికి అభిషేకం కోసం పాప వినాశనము నుండి పవిత్ర జలాలను మోసుకుంటూ ఈ కాలినడకనే తీసుకొచ్చేవారంటండి. వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారము అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసే ముందు రోజు 1 గంట ఆ టైంలో బ్రాహ్మణులు గుడి నుండి బిందెలు తీసుకొని ఆకాశ గంగ వరకు నడుచుకుంటూ వెళ్తారంటండి. అలా నడుచుకుంటూ వెళుతున్న అర్చకులకు ఈ గంగమ్మ తల్లి తోడుగా వెళ్ళి ఆ నీరు తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా తోడుగా వచ్చేవారంటండి. సో అందుకని ఈ బాటలోనే వెళ్ళటం వలన ఆ గంగమ్మ తల్లికి బాట గంగమ్మ అని పేరు వచ్చిందండి. ఇక్కడి అమ్మవారికండి తల భాగం మాత్రమే ఉంటుంది. చాలా మహత్యం గల అమ్మవారు అనమాట. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కూడా కడుతూ ఉంటారండి, కోరిన కోరికలు నెరవేరడానికి. ఈసారి మీరు తప్పకుండా తిరుమల వెళ్తే కనుక ఈ బాట గంగమ్మ తల్లిని దర్శించుకోండి. సో ఇంకా మాకు సేవా టైం అవుతుందని చెప్పి ఇంకా గుడి దగ్గర నుంచే డైరెక్ట్ కాజు కటింగ్కి వెళ్ళిపోయామండి. సో ఈ కాజు కటింగ్ వచ్చేసి మనకి 4 hours ఉంటుంది. సో మనకి జీడిపప్పు గుళ్ళు ఇస్తారు, ఒక పెద్ద బ్లేడ్ ఇస్తారు, దాంతో మనము హాఫ్ చేయాల్సి ఉంటుంది. సో చక్కగా మనకి ఆ వెంకటేశ్వర స్వామి పాటలు ఫుల్ సౌండ్తో పెడతారు. హాయిగా ఆ పాటలు వింటూ పాడుకుంటూ చక్కగా కట్ చేసేయచ్చు అనమాట. మా సేవ కంప్లీట్ అయిపోయాకండి ఇంకా టీ తాగేసి సరదాగా మాడ వీధుల్లో తిరుగుతూ ఇంకా టెంపుల్ గోపురం ముందుకైతే వచ్చామన్నమాట. సో అప్పుడు బాగా హై సెక్యూరిటీ ఉందండి. మేము వెళ్ళింది May 6th. అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ కూడా స్టార్ట్ అయింది కదా. ఇంకా టెంపుల్ పైన, తిరుమల కొండ పైన అంతా డ్రోన్స్ తిరుగుతున్నాయి, బ్లాక్ కమాండోస్, మిలిటరీ దళాలు అన్నీ కూడా ఉన్నాయి. హై అలర్ట్లో ఉందన్నమాట అప్పుడు. ఈ సేవకండి గ్రూప్స్గా రావచ్చు, లేదంటే ఇండివిజువల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. సో పరకామణి సేవ అనేది జెంట్స్కి మాత్రమే ఉంటుంది, నవనీత సేవ ఉంటుంది, జనరల్ సేవ ఉంటుంది. అలా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని రావచ్చు అనమాట.
సో నేను అక్కడ కొన్ని షార్ట్స్ అయితే నేను తీసుకున్నాను. సో టెంపుల్ ముందు చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి, ఎక్కడ యుద్ధం అయితే ఏంటి నాకేంటి అన్నట్టుగా చూడండి ఎంత క్రౌడ్ వచ్చారో. సో ఇంకా మేము కాసేపు అలా తిరిగేసి ఇంకా నైట్ 8 అయిన తర్వాత వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు వడ్డన చేసామండి అందరికీ. ఇంకా వడ్డించిన తర్వాత మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. సో మా ఫస్ట్ డే ఇలా కంప్లీట్ అయింది. గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళాక నోటీస్ బోర్డు చూసుకుంటే మా టీంకి టెంపుల్ డ్యూటీ పడినట్టు ఉందన్నమాట. సో అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో మాకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి 8 o'clock వరకు డ్యూటీ అనమాట. సో మేము 2 కల్లా టెంపుల్ ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నైట్ నిద్ర లేదు. సో 11:30కి పడుకుని 12కి లెగిసి రెడీ అయిపోయి 2 కల్లా టెంపుల్ ముందుకైతే వెళ్ళిపోయామండి. సో అక్కడ విజిలెన్స్ వాళ్ళు ర్యాండమ్గా కొంతమందిని సెలెక్ట్ చేశారు. సో లక్కీగా నన్ను అయితే సెలెక్ట్ చేశారు, సన్నిధి అని రాశారు చూసారా. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. బ్లూ కార్డ్ వస్తే సన్నిధిలోకి వెళ్తాం అనమాట. సో నేనైతే అసలు దేవుడు ముందు ఉన్నానండి. 5:30 గంటల సేపు ఆ దేవుడిని సేవ చేసుకుంటూ అసలు ఎంత అదృష్టంగా భావించానో నేనైతే. చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇంకా 8:30కి బయటకు వచ్చేసి 9కి వెంగమాంబలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నైట్ నిద్ర లేదు కదండి, పడుకుని సాయంత్రం లెగిసి సాయంత్రం ఇలా మాడ వీధుల్లోకి వచ్చాము. మనం వేసుకున్న ఈ సేవ చీరకండి చాలా పవర్ ఉందండి. సో మనము ఈ శారీ కట్టుకొని మాడ వీధుల్లోకి వెళ్తే మనం ఏ టెంపుల్లోకైనా మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు, సేవ చేయడానికి వెళ్ళొచ్చు. అలాగే మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపులో కూడా మనం పాల్గొనవచ్చు అనమాట. సాయంత్రం పూట ఇలా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తున్నప్పుడు అండి మిగతా భక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించరు అనమాట. సో కేవలం ఈ సేవ చేసే వారిని మాత్రమే అలౌ చేస్తారు. సో అలా స్వామివారిని ఊరేగిస్తుంటే మేము కూడా ఆ ఊరేగింపులో పాల్గొని గోవింద నామస్మరణ చేస్తూ చాలా చాలా సంతోషంగా జన్మ ధన్యమైనట్టుగా భావించాము. స్వామివారిని అలా ఊరేగిస్తూ చివరికి ఊంజల్ సేవ చేస్తూ అన్నమయ్య కీర్తనలు అయితే పాడారండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ సేవ చేశాకండి నడుచుకుంటూ వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట. సో అక్కడ కూడా వాలంటరీగా కాసేపు మాకు వేయకపోయినా మేము సేవ అనేది చేసి ఇంకా నైట్కి వెంగమామ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ వడ్డన చేసి మేము కూడా డిన్నర్ చేసేసి మేము గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. ఇలా మా సెకండ్ డే కంప్లీట్ అయ్యిందండి. 3వ రోజు కూడా మాకు కాజు కటింగ్ సేవ పడింది. సేవ పూర్తయ్యాక మా గెస్ట్ హౌస్ దగ్గరలో ఉన్న శ్రీవారి ఫ్లవర్ టైయింగ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ వాలంటరీగానే మనం వెళ్ళి సేవ చేయవచ్చు. పూలు మాల కట్టడం, పూలు పెట్టివ్వటం అవి చేయవచ్చు అనమాట. మన చేతులతో పూలు మాల కట్టినవి సాయంత్రం మాడవీధుల్లో ఊరేగించే స్వామివారికి అలంకరిస్తారు. అండ్ అలాగే మేము సాయంత్రము మాడవీధులకు వచ్చామన్నమాట. ఈరోజు గరుడ సేవ ఉంది అని చెప్పారు. సో ఇంకా గరుడ సేవ కోసం స్వామివారి ఊరేగింపుకి ఏనుగులు అయితే వెళ్తున్నాయి ముందు. కాసేపు మేము కూడా ఆ గరుడ సేవ చూసి ఇంకా డిన్నర్ చేసేసి గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి నోటీస్ బోర్డులో చూసుకుంటే మళ్ళీ మా టీంకి టెంపుల్ డ్యూటీ పడినట్టు రాశారనమాట. సేమ్ మళ్ళీ సుప్రభాత సేవ మార్నింగ్ 3 నుంచి 8 వరకు. సో ఇంక మళ్ళీ ఆ రోజు నిద్ర లేదండి. 11:30కి పడుకున్నాము. 12కి లేచి ఇంకా హెడ్ బాత్లే చేసి రెడీ అయ్యి 2 కల్లా టెంపుల్ ముందు రిపోర్ట్ అయ్యాము. సో ఇంకా నేను లక్కీగా విజిలెన్స్ వాళ్ళు మళ్ళీ నన్ను సెలెక్ట్ చేశారు. అదిగోండి 12th మే మళ్ళీ సన్నిధిలోనే పడింది నాకు డ్యూటీ స్వామివారి ముందు. చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకు.
మా 4 days తిరుమల సేవ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఆ నైట్ అక్కడే స్టే చేసి మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ట్రైన్. సో మార్నింగ్ వెహికల్ మాట్లాడుకుని సో ఈవినింగ్ వరకు టైం ఉంది కదా అని చెప్పి డైరెక్ట్ కాణిపాకం వెళ్దామని చెప్పి కాణిపాకం అయితే మాట్లాడుకుని వెళ్తున్నాము. సో రిటర్న్లో ఇంకా ముక్కోటి అలా వెళ్ళి డైరెక్ట్ ఇంకా స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేలా మాట్లాడుకున్నాము. సో ఇట్లా అందరితో వెళ్తేనండి సరదాగా ఉంటుంది. అదే ఒక్కళ్ళము సింగిల్గా బుక్ చేసుకుని వెళ్తే కనేమో ఇంత ఎంజాయ్ చేయలేము. సో ఈ శ్రీవారి సేవకి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. నాకు మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో దేవుడికి వారం రోజుల పాటు సేవ చేశాము అని చెప్పి. సో మళ్ళీ నేను ప్లాన్ చేసుకుంటున్నాము మా టీం అందరం కూడా అక్టోబర్ కానీ అలా వెళ్దాము అని. సో నాతో పాటు మీరు ఎవరైనా రావాలి అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ పేరు ఊరు కామెంట్ చేయండి. తప్పకుండా కలిసి వెళ్దాం ఈసారి. మనం తిరుమల ఘాట్ రోడ్డు కిందకి దిగేటప్పుడు అండి కొండ చూడండి మనకి గరుడ పక్షి షేప్లో ఉంటుంది. ఇది న్యాచురల్గా దానంతరకు అదే ఫామ్ అయింది. గరుడ పక్షి చూడండి ముక్కు అలా ఎలా ఉందో, మధ్యలో కొండ బ్రేక్ అయ్యి 2 రెక్కల్లాగా ఉండి ఇది న్యాచురల్గా అలా కొండపైన అలా ఫామ్ అయిందనమాట. ఇంకా కొండ అయితే దిగేసామండి. కాణిపాకం వెళ్ళే రూట్ అనమాట. చూడండి ఆ వ్యూ చూడండి, అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడో ఉన్నట్టుందనమాట ఆ కొండలు. చక్కగా మేము వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో కొంచెం వర్షం కూడా పడిందనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్. ఈ తిరుమల సేవ చేయటానికి వచ్చేవాళ్ళండి లోకల్ వాళ్ళకన్నా మేము చాలామందితో మాట్లాడాము. ఎక్కడెక్కడి నుంచో కడప, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాదు, అట్లా చాలా అనంతపూరు అట్లా ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి దేవుడి మీద భక్తితో. కాణిపాకంలో దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి 2-3 పిక్చర్స్ అయితే దిగామండి. అండ్ మాకు తిరుపతికి వచ్చే దారిలోనే కొంచెం పక్కకి వెళ్తే ముక్కోటి టెంపుల్ ఉందంటండి. సో అక్కడికి కూడా తీసుకెళ్ళాడు డ్రైవర్. సో అక్కడ వచ్చేసి అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం అండి, శివాలయం ఇది. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో అక్కడ కూడా 2-3 పిక్చర్స్ అయితే దిగాము మెమరీ కోసం. సో ఇదిగోండి ఇదంతా మా విజయవాడ టీము. సో ఇంకా మాతో పాటు వచ్చిన మిగతా టీం మెంబర్స్ హైదరాబాద్ వాళ్ళండి. వాళ్ళు వర్క్ ఉందని చెప్పి హైదరాబాద్ అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా మాకు ట్రైన్ టైం అవుతుందని చెప్పి డైరెక్ట్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేసారు. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ వచ్చేసింది. ట్రైన్లో కూడా ఒక పిక్ దిగేసాము. విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇదండి మా తిరుమల తిరుపతి సేవా వ్లాగ్. నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.